వెల్కమ్ టు ఈటీవీ. నేను మీ నిర్మల. మరి ఖైరతాబాద్ బడా గణేష్ ని శోభయాత్ర అయితే మొదలైంది. మరి చూస్తూ ఉన్నాము మనము. ఆ ఖైరతాబాద్ గణేష్ ని ఎక్కడైతే స్థాపించారో అక్కడ నుంచి ఉదయం 6 గంటల సమయానికి ఆయన తొలి పూజలన్నీ కూడా అందుకొని అక్కడ నుంచి మరి శోభయాత్ర మొదలు పెట్టారు. ఈ శోభయాత్ర కొనసాగుతూనే ఉంది. కానీ గణేష్ ని శోభయాత్ర కల్లారా వీక్షించడానికి ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికైతే భారీ ఎత్తున ప్రజలు చేరుకోవడం జరిగింది. కానీ ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అలాగే బారికేడ్లతోటి ఎక్కడికక్కడ రోడ్లు మళ్లింపుతోటి అలాగే పోలీసు భారీ బందోబస్తు ఏర్పాట్ల మధ్య గణేషుని శోభయాత్ర అయితే కొనసాగుతూ ఉంది. మొత్తానికి ఇక్కడ వచ్చిన ప్రేక్షకులకి ఖైరతాబాద్ గణేశుడి దర్శనము ఏ విధంగా ఉందో చూసుకోవాలి. మరి అదే కాకుండా ఇక్కడ మనం చూస్తున్నాము ఆట పాటలతోటి కూడా గణేశుడి నిమజ్జనం కొనసాగుతూ ఉంది. ఇక్కడికి వచ్చిన భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కాకుండా రోడ్ సైడ్లలో మొత్తం కూడా మంచినీటి సదుపాయాలు కూడా ఏర్పాటు చేసి పోలీసులు ఎక్కడికక్కడ వచ్చే భక్తుల క్యూ లైన్లలో ఇబ్బందులు పడకుండా వాళ్ళు తరలిస్తూ ఉన్నారు. వచ్చే వాళ్ళను వచ్చేలాగా వెళ్లే వాళ్ళని వెళ్లే విధంగా కూడా వాళ్ళు తగిన చర్యలు కూడా చేపడుతూ ఉన్నారు. మనం దాన నాగేంద్ర వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. పొలిటికల్ గా కూడా రాజకీయ నాయకులు ఎంతో మంది ఇక్కడికి చేరుకొని వాళ్ళ ఆటపాటలతోటి అంగరంగ వైభవంగా కూడా గణేషుని శోభయాత్రను మాత్రము కొనసాగిస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారండి? ఇక్కడ మణికొండ నుండి. మణికొండ నుంచి వచ్చారు. ఓకే, ఎలా అనిపిస్తుంది ఖైరతాబాద్ గణేషుని శోభయాత్ర? మహా అద్భుతం, చాలా అసలు మర్చిపోలేము, జన్మలో మర్చిపోలేము. మొదటిసారా? లేదు, మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళది ఇది. మరి క్రౌడ్ ఎక్కువగా ఉంది కదా, ఏమైనా ఇబ్బందులు అనిపిస్తుంది? ఆయన ఉన్నాడు కదా, చూసుకుంటాడు కదా, ఏం జరగదు, అంత మంచి జరుగుద్ది. ఈసారి ఏం కోరుకున్నారు గణేష్? అందరూ బాగుండాలి, ఏం జరగకూడదు, అందరు బాగుండాలి, వచ్చిన వాళ్ళు అందరు క్షేమంగా ఇంటికి చేరుకోవాలి అంతే. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. గణపతి బప్పా మోరియా. ఆదా లడ్డు చోరియా. గణపతి బప్పా మోరియా. ఆదా లడ్డు చోరియా. సూపర్ సూపర్ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ, మనకు చూస్తూ ఉన్నాము. ఇక్కడికి భక్తులు మాత్రము లక్షల కొద్దిగా ఇక్కడికి తరలి వచ్చారు. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మరి ములుగు జిల్లా వెంకటాపురం అండి. స్వాతంత్ర సమేత గారి పాపనండి, కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర సమేత గారి పాపనండి. ఉన్నాము, ఇక్కడికి వచ్చాం, గబగబా పరిగెత్తుకుంటాం. అందరూ మంచిగా ఉండాలండి, అందరినీ శుభం విజయం చేయాలని విఘ్నేశ్వరుడు ఖైరతాబాద్ వినాయకుడు అందరినీ కాపాడాలని అడుగడుగున అందరినీ కాపాడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి. పులివెందుల మేడం మాది. పులివెందుల ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి వచ్చారా? వస్తాం మేడం, ప్రతి ఇయర్ వస్తారు. సూపర్ సూపర్. ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఖైరతాబాద్ గణేష్? మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుందా? పులివెందుల నుంచి ఇక్కడ దాకా వచ్చారు, ఖైరతాబాద్ గణేష్ ని చూడడానికి వచ్చారు కాబట్టి మరి ఏం చెప్పారు? గణేషునికి ఏం కోరుకున్నారు చెప్పండి. మంచి ఉద్యోగం వచ్చి ఫ్యామిలీతో వచ్చారా? ఎట్లా ఒక్కనే మేడం? ఒకరే వచ్చారు. ఓకే ఓకే భయ్యా. మరి జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఓకే, సూపర్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్ భయ్. లైవ్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. చూసాం కదా మరి, ఎందుకంటే గణేష్ ని నిమజ్జనానికి పులివెందుల నుంచి కానీ అక్కడ యానం నుంచి అంటే ఏపీ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఇక్కడికి చాలా మంది రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి వాళ్ళు మరి ఇక్కడ ఖైరతాబాద్ బడా గణేష్ ని శోభయాత్రను కల్లారా వీక్షిస్తూ ఉన్నారు. ఎంత గొప్పగా ఉంది అంటే తెలంగాణ రాష్ట్రంలోనే ఈ వినాయక చవితి సంబరాలు అనేటివి చాలా ఘనంగా జరుగుతాయి కాబట్టి మరి అందరు ఇక్కడికి వచ్చి వీక్షిస్తూ ఉంటారు. చూస్తున్నాం కదా బడా గణేశుడు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఇంకా ఆయన శోభయాత్ర నిమజ్జనం అయ్యేంత వరకు కూడా మరి కొనసాగిస్తూనే ఉంటాము. మరి మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది ఎప్పుడు హిట్ టీవీ కూడా అని చెప్తున్నాం. జై బోలో గణేష్ మహారాజ్ కి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. నీ పేరేంటి? దివ్య. దివ్య, ఎక్కడి నుంచి వచ్చినావు? షాద్నగర్ నుంచి. షాద్నగర్ నుంచి వచ్చినావు. మరి ఇంతమందిని చూస్తుంటే భయం అయితే లేదా నీకు? ఏమనిపిస్తలేదా? ఏం కోరుకున్నావు గణేశుడికి? మంచిగా చదువుకోవాలని. మంచిగా చదువుకోవాలని కోరుకున్నావు. ఏమవుదాం అనుకున్నావు? డాక్టర్. డాక్టర్ చేస్తా అన్నాడా? మరి చెప్పినావా చెవులా గణేశునికి? ఇదేం గణేశుడు చెప్పు?
ఖైరతాబాద్ గణేష్. ఖైరతాబాద్ గణేశుడు ఎంత పెద్దగా ఉన్నాడు చూడు. చెప్పు జై బోలో గణేష్ మహారాజ్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఓకే థ్యాంక్ యూ. ఇక్కడ ఖైరతాబాద్ గణేశుని వద్ద మాత్రం శోభయాత్రలో మరి హార్స్ రైడింగ్ కూడా జరుగుతుంది. హార్స్ పైన కూడా ఇగో మనం చూస్తూ ఉన్నాము, హార్స్ కూడా ఉన్నాయి. అందుకు మరి అడిగి తెలుసుకుందాం ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకుందాం. ట్రైనింగ్ ఇచ్చారా ఈ వీటికి అడుగుదాం, మరి చూద్దాము. సార్ ఏమన్నాయి కదా, ఓకే సార్ ఇవి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మేడం? గోషమాలు మాసప్ ట్యాంక్ నుంచి వచ్చినాయి మేడం. మాసప్ ట్యాంక్ గోషమాలు. ఓకే వీటికి అన్నిటికీ ట్రైన్ అయ్యే ఉన్నాయా? ట్రైన్ అయ్యే ఉన్నాయి మేడం. 12 years నుంచి వస్తున్నాం. ఎక్స్పీరియన్స్ ఉన్నాయి మేడం. అన్ని గుర్రాలకు ట్రైనింగ్ అయ్యే తీసుకొచ్చాం మేడం. 8 ఆఫీసర్స్ వచ్చాయి మేడం. 8 మొత్తం 8 మేడం. 8. ఓకే సార్ మరి ఇవి ట్యాంక్ బండ్ వరకు నిమజ్జనం కంప్లీట్ అయిపోయిన దాకా ఉంటాం మేడం. అన్ని కంప్లీట్ తీసుకొని వెళ్తాం మేడం. ఎలా అనిపిస్తుంది సార్ ఇలాంటప్పుడు? చాలా గొప్పగా ఫీల్ అవుతాం మేడం. అవును మేడం. మన తెలంగాణలోనే ఇది సాధ్యమే మేడం. మన తెలంగాణకే ఇది సాధ్యమే. అవును మేడం. ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్. మేడం చెప్పండి ఇవి ఎక్కడి నుంచి? మాసప్ ట్యాంక్ నుంచి వస్తున్నాం. మాసప్ ట్యాంక్. మీ పేరు మేడం? నా పేరు మరి అవంతిక రవి. ఒక లేడీగా ఒక హార్స్ రైడింగ్ చేస్తా ఉన్నారు, ఎలా అనిపిస్తుంది? ఆబ్వియస్లీ చాలా ప్రౌడ్ గా అనిపిస్తుంది. ఎన్ని సంవత్సరాలుగా మీరు సంవత్సరాలు ఏం కాదు, జస్ట్ 7 months. 7 months లో హార్స్ కంట్రోల్ లో పెట్టగలిగారా? అవును. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఈ గణేశుని యాత్రలో? యాక్చువల్లీ మాకు ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చిన మా సిపి సార్ సివి ఆనంద్ సార్ కి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఇంకా మా డీసీపీ మేడం రక్షితమూర్తి మేడం కి, ఇంకా మా ఏసీపీ సార్ కిషన్ రావు సార్ కి చాలా పెద్ద థ్యాంక్స్. ఎందుకంటే మా ఇప్పటి వరకు మౌంటెడ్ లో అసలు ఉమెన్ ఎవ్వరు లేరు. మా ఏమంటారు మాకు ఇలాంటి ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు వాళ్ళకి అందరికి థ్యాంక్ యూ. మహిళలకు ఏం చెప్పదలుచుకున్నారు ఒక హార్స్ రైడర్ గా? మహిళలకి ఏం చెప్పగలుగుతున్నా అంటే మహిళలు ఏరోప్లేన్ నడుపుతున్నారు, ఇది పెద్ద మ్యాటర్ కాదు. థ్యాంక్ యూ సో మచ్. చూసాం కదా మహిళలు ఏరోప్లేన్ లో నడుపుతున్నారు. హార్స్ రైడింగ్ చేయడము అనేది మరి కఠినమైనది ఏం కాదు కదా. 7 నెలల్లో ఒక హార్స్ నేను కంట్రోల్ చేయగలుగుతున్నాను అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇదంతా మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన సిపి ఆనంద్ కుమార్ సార్ కి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అని కూడా చెప్తూ ఉన్నారు. మొత్తం 8 గుర్రాలు ఇక్కడికి రావడం జరిగినాయి. మరి 8 గుర్రాలతో కూడా శోభయాత్ర అనేది మొదలయ్యి మరి కంటిన్యూ అవుతుంది. నిమజ్జనం అయిపోయేంత వరకు కూడా ఈ గుర్రాలు వాటి ప్రదర్శిస్తూనే ఉంటాయి అని చెప్పుకోవచ్చు. మరి ఖైరతాబాద్ వినాయకుని శోభయాత్ర మాత్రము సెక్రటరేట్ దాటి కూడా సైఫాబాద్ మీదుగా ఇక్కడ శోభయాత్ర కొనసాగుతూ ఉంది. ఇప్పటికీ దాదాపు 2 గంటల పైన అయిపోయినప్పటికీ కూడా ఇంకా ఇక్కడ నుంచి కదలని క్షణంలో ఉన్నారు ఖైరతాబాద్ గణేష్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భక్తులు అంత భారీ ఎత్తున కూడా ఇక్కడికి తరలి రావడం జరిగింది. మరి అడుగడుగున కూడా ఆయనకు నిరాభిషేకాలే ఉన్నాయి. అలాగే అడుగడుగున కూడా ఆయన ముందు ఆట పాటలతోటి అంగరంగ వైభవంగా కూడా ఆయనను శోభయాత్ర కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి అసలు కదలడం లేదు ఖైరతాబాద్ గణేష్ అని చెప్పొచ్చు. ఇక చిన్న పిల్లలైతే మరీను ఎంత అంటే చాలా అల్లరితోటి కూడుకున్నటువంటి మూకలు కూడా ఉండి చాలా చాలా ఆడుతూ పాడుతూ మాకు చాలా సంతోషం వేస్తుంది అని చెప్తున్నారు. కానీ ఇంత క్రౌడ్ ఉన్న చోటికి కూడా చిన్న పిల్లలు వచ్చినప్పటికీ ఇక్కడ సిబ్బంది మాత్రం చాలా కేర్ఫుల్ గా చూసుకుంటూ ఉన్నారు. అదే కాకుండా చూస్తున్నాము ఎంత మంది అసలు ఇక్కడ ఇంతమంది పబ్లిక్ ఉన్నారు అని అంటే, ఇంతమంది ప్రజలు ఉన్నారు డీజే ముందు అంటే మనకి ఇంకొక అక్కడ ఖైరతాబాద్ గణేశుడు కనిపిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ఖైరతాబాద్ గణేశుని శోభయాత్ర మాత్రము ఎంత ఘనంగా ఇక్కడ నుంచి అక్కడ దాకా ఇసుకేస్తే రాళ్ళనంత జనం కూడా మనకు కనిపిస్తూ ఉన్నారు. మరి ఖైరతాబాద్ ని శోభయాత్రలో అని చెప్పుకోవచ్చు. సైఫాబాద్ వరకు మరి కొనసాగుతూ వచ్చింది. మరి ఇక్కడ నుంచి ట్యాంక్ బండ్ వరకు వెళ్లే వరకు కూడా మరి మధ్యాహ్నం ఖచ్చితంగా 2 అవుతుందనే అంచనా వేస్తున్నారు అధికారులు అయితే. మరి ఎందుకు అంటే కూడా ఇక్కడ కదలనివ్వడం లేదు. డీజే కదిలింది అంటే మాత్రము ఇక్కడ బజరంగ్ దళ్ వీళ్ళంతా ఉన్నారు. హిందూయిజం వాళ్ళ సంఘాలు కూడా అందరు కూడా ఆ ఆటోకి అడ్డం పడి బండి కదిలిచ్చావంటే మర్యాదగా ఉండదని డ్రైవర్లకు కూడా వార్నింగ్ ఇస్తున్న క్షణాలు కూడా మనం చూస్తూనే ఉన్నాము. అలాంటిది మరి అక్కడికి వెళ్ళేదాకా కూడా ఏం జరుగుతుంది అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ఇప్పటికైతే ప్రశాంతంగా ఎలాంటి అవంతరాలు లేకుండా
చాలా ఘనంగా గొప్పగా కూడా ఇక్కడ శోభయాత్ర ఖైరతాబాద్ గణేశుని శోభయాత్ర అయితే కొనసాగుతూ ఉంది, జరుగుతూనే ఉంది. ఇంకా మరి నిమజ్జనం దాకా కూడా హిట్ టీవీ ప్రేక్షకుల కొరకు ఖైరతాబాద్ గణేశుని నిమజ్జనము శోభయాత్ర ఎలా జరగబోతుందో చూపించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది, చూడడానికి మీరు కూడా సిద్ధంగా ఉండాలి. మరి ఇక్కడ చాలా మంది కూడా గణపతి మీద భక్తితోటి ఎంతో మంది ఆడుతూ పాడుతూ మరి గణేశుని శోభయాత్ర కొనసాగిస్తూ ఉన్నారు. మరి వాళ్ళకి ఎలా అనిపిస్తుందో అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. చాలా అద్భుతంగా ఉందండి. చాలా బాగుందా? అద్భుతంగా ఉందండి. గత సంవత్సరంతో పోల్చుకుంటే మరి పబ్లిక్ తగ్గారు అంటున్నారు. తగ్గారా లేదు, ఇంకా ఎక్కువయ్యారు. తగ్గదు, ఏం తగ్గలేదు. చాలా ఎక్కువ 30 lakhs పైన వచ్చారు ఈసారి మాత్రం. ఎక్కడి నుంచి వచ్చారు? ఖైరతాబాద్ మెంబర్షిప్. ఎంతమంది? చాలా మంది ఉన్నారు. సరే, జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఓకే, థ్యాంక్ యూ. చూసాం కదా మరి ఇక్కడ ఆడుతూ పాడుతూ వీళ్ళంతా కూడా మరి ఖైరతాబాద్ గణేశుని బృందమే మేమంతా అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఈసారి ఇంకా ఎక్కువ పెరిగింది భక్తుల రద్దీ అని కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మరి క్రౌడ్ కూడా మనకి ఎక్కువగానే కనిపిస్తుంది. కాబట్టి మరి ఎట్లయినా మరి దర్శనానికి అలాగే 9 రోజులు భక్తుల రద్దీ పెరిగే ఉంది. ఇప్పుడు నిమజ్జనానికి కూడా అంతకంటే పెరిగే ఉంది. సార్, ఎక్కడి నుంచి వచ్చారు సార్? కడప డిస్ట్రిక్ట్ ఎర్రగుంట్ల నుంచి వచ్చాము. ఎర్రగుంట్ల నుంచి ప్రతి సంవత్సరం వస్తున్నాము. ఈసారి ఇంకా లాస్ట్ ఇయర్ కంటే ఇంకా గ్రాండ్ గా నడుస్తుంది నిమజ్జన శోభాయాత్ర. ఇక్కడ చూస్తా ఉంటే పండగ వాతావరణంలా ఉంది. అన్ని పండగల కంటే వినాయకుడి శోభాయాత్రనే పెద్ద పండగలాగా ఉంది మన హైదరాబాద్ కు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా. ఎందుకంటే ప్రపంచంలో అతిపెద్ద గణేశుడు అంటే ఖైరతాబాద్ గణేశుడే. అంటే ఫ్యామిలీతో వచ్చారా సార్? ఫ్యామిలీతో వచ్చాం మేము. ఈ సంవత్సరం మరి గణనాథునికి ఏం కోరుతున్నారు? ఇంకా ఇంతకంటే ఇంకా బాగా జరగాల, దేశం రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా బాగుందండి. ఫస్ట్ టైం సైక్లింగ్ చేసుకుంటూ వచ్చాము. చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇది ఫస్ట్ టైం మేము రావడం ఇటు. ఫస్ట్ టైం. సూపర్, ఆసమ్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై. థాంక్యూ. గణపతి బప్పా గణపతి బప్పా జై శ్రీరామ్ ఆదాలట్టు ఓకే, చూడ ఇగో ఇక్కడే చాలా మంది ఉన్నారు. మరి సైక్లింగ్ చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ ఖైరతాబాద్ గణేశుని మాత్రం చాలా బాగుంది అని అంటున్నారు. మరి ఇక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు. అక్కడ అడిగి తెలుసుకుందాము. ఇక్కడ లేడీస్ ఉన్నారు, కొద్దిగా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి. మరి చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఎంతమంది టీం వచ్చారు? ఎంతమంది 80 మెంబర్స్ ప్రతి ఇయర్ ఎవ్రీ ఇయర్ వస్తుంటారు. ఎలా అనిపిస్తుంది? ఎన్ని గంటల వరకు ఉంటారు? మరి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి గణపతి బప్పా ఆదాలట్టు గణపతి బప్పా ఆదాలట్టు జై బోలో గణేష్ మహారాజ్ కి థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి ఖైరతాబాద్ గణేశుని గురించి. ఖైరతాబాద్ గణేష్ నుంచి ఏం చెప్పాలండి? ఆయన ముఖం చూస్తేనే చాలా ఫిదా అయిపోతాం మనం అందరము. ఆ ముఖ పర్చసే కానివ్వండి, ఆయన ఆకారమే కానివ్వండి, ఆయన పక్కల ముందులో ఉన్న అమ్మవార్లే కానివ్వండి, ఎక్సలెంట్. సో అందుకే ఆయనకి ఈ రోజు ఇష్టమైన రోజు వాళ్ళ అమ్మఒడికి చేర్చడానికి మేమందరం ఆటపాటలతో ఆయన సాగనంపడానికి వచ్చాము హుస్సేన్ సాగర్ వాళ్ళ అమ్మఒడికి. చిన్న పిల్లలు అయితే మరీను అసలు వాళ్ళు భయం కూడా లేకుండా ఆడేస్తున్నారు. ఇంత క్రౌడ్. చిన్న పిల్లలు వదిలేయండి, అమ్మమ్మలు కూడా ఆడుతున్నారు లైన్ లా. ఎక్సలెంట్ ఉందండి. ఎవ్వరు నేను ఏజ్ జస్ట్ నంబర్ అనుకుంటూ వస్తున్నారు. ఎక్సలెంట్ గా చిన్న 5 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు ఆడుతూనే ఉన్నారండి. సో చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నారు. అందులో మా ఖైరతాబాద్ భగవంతుడు అంటే ఇక మీరు చెప్పే సవాలే లేదు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై జై బోలో గణేష్ మహారాజ్ జై గణపతి బప్పా మోరియా ఆదాల
మరి సచివాలయం దగ్గరికి రాగానే కూడా మరి కేసీఆర్ గారి పాట, మాజీ సీఎం కేసీఆర్ గారి పాటలతో దద్దరిల్లుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే సారే రావాలి కారే కావాలి అనే పాటను కూడా మరి ప్లే చేస్తూ ఉన్నారు. మరి అదే పాట మీద మరి డాన్సులు కూడా వేస్తూ ఉన్నారు. అంటే మరి ఇక్కడ సచివాలయం దగ్గరికి రాగానే కూడా మరి మాజీ సీఎం కేసీఆర్ గారు కట్టించిన మరి సెక్రటరియట్ గుర్తుకు వస్తుంది. కాబట్టి ఆ పాటలతోటి ఖైరతాబాద్ గణేశుని ఊరేగింపు కొనసాగుతూ ఉంది. మరి ఇది కాంట్రవర్సీగా మారబోతుందా, క్యాజువల్ గా తీసుకోబోతున్నారా? దీని మీద కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి గారు మళ్ళీ స్పందించబోతున్నారా? ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ సెక్రటరియట్ దగ్గరికి రాగానే కేసీఆర్ గారి పాటతోటి గణనాథుడి శోభయాత్ర అయితే కొనసాగుతూనే ఉంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.